కృపామేడ పరిశుద్ధానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఏక సమయంలో నీ సన్నిధిలోకి వస్తూ ఉండగా నాయన, నీవు మా కొరకు సిద్ధపరిచిన వర్తమానం మాకు దయచేయండి నాయన. నన్ను పూర్తిగా మీరు మరుగు చేసి నాయన నీ స్వరమును మాత్రం వినిపింప చేయమని అడుగుతూ ఉన్నాను. నీ కృపలో జ్ఞాపకము చేసుకోనండి. నీ పరిశుద్ధమైన సన్నిధిని మా మధ్యలో ఉంచండి. శరీర కార్యాలు ఏవి కూడా నాయన, శరీర సంబంధమైన ఆలోచనలు కానీ ఏది కూడా నాయన నీ యొక్క తలంపులను నీ యొక్క మాటను అడ్డుకొనకుండా తండ్రి ఈ యొక్క మందిరంలో మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్క హృదయమును మీ స్వాధీనంలో ఉంచుకోనండి. నన్ను కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని నీ యొక్క వాక్యమును మాకు బయలుదేర చేయమని యేసునామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి 58 వచనాలు. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చునని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను గణహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. సో ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు 53లో ప్రభువు తన స్వదేశానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానిపైన చూస్తే కొన్ని ఉపమానాలు, 13వ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే ఉపమానాలు ఉంటాయన్నమాట. ఆ ఉపమానాలన్నీ చెప్పించిన తర్వాత ఆయన స్వదేశానికి వెళ్ళి సమాజ మందిరములో బోధించుచుండెను అనే వాక్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ స్వదేశములో ఉన్న ప్రజలంట ఆశ్చర్యపోయారంట. ఈ జ్ఞానమును ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి అని వాళ్ళు ఆశ్చర్యపోయారంట. వాళ్ళు తమలో తాము వేసుకున్న క్వశ్చన్స్ చూడండి. మొదటిదేమో ఈ జ్ఞానము ఈ అద్భుతములకు ఇతనికి ఎక్కడివి. రెండవ క్వశ్చన్ ఏమనుకున్నారు చూడండి 55, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? అంటే యేసు ప్రభు యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి వారు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇతను ఫలానా వారి కుమారుడు కాదా? అంటే ఫలానా వారి కుమారుడైతే దేవుడు అభిషేకించకూడదా కదా? ఇక్కడ చూస్తే ఇంకోటి ఏంటంటే ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? మరి ప్రభువుకి సోదరులు ఉన్నట్లుగా వాక్యం చెప్తుంది. సో ఇక్కడ ఏంటి అనంటే మరి ప్రభువు తర్వాత కొందరు మరి కుమారులు కుమార్తెలు పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఇతని తల్లి మరియ కాదా, ఇతని సోదరులు మరి ఫలానా వాళ్ళు కాదా? అంటే ఏంటి అనంటే ప్రభువుని ఒక నార్మల్ మనిషిగా ట్రీట్ చేయడానికి, అంటే ఏమంటారు, తక్కువ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. వారిలో చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. డౌట్స్ కారణం ఏంటి అనంటే బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తాం. మన ముందు పెరిగాడు కదా, ఈయనకి ఈ శక్తులు ఎక్కడివి, ఈ అద్భుతాలు ఎక్కడివి, ఈ జ్ఞానం ఎక్కడివి? మనం ఆలోచిస్తే మరి 2000 సంవత్సరాల క్రితం ఇంత జ్ఞానముతో బోధించటం, అది కూడా మరి నాకేమనిపిస్తుందంటే ఇదే వాక్యము మన విశ్వాసాన్ని పెంచుతుంది. ఎలాగంటే 2000 సంవత్సరాల క్రితము వడ్లవాని కుమారుడు ఇంత జ్ఞానముతో బోధించటం అంటే అసాధారణంగా ఉంది అది. కాబట్టి మనం ఇక్కడే చెప్పొచ్చు ఆయన దైవాంశ సంభూతుడని ఇక్కడే మనం చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఒకే విషయము కొందరు విశ్వాసాన్ని పెంచుతూ ఉంది, ఒకే విషయం కొందరు విశ్వాసాన్ని తగ్గిస్తూ ఉంది. ఇక్కడ మరి మనం చూస్తే వడ్లవాని కుమారుడు కాడా, ఇంకా ఏంటంటే ఇతనికి కార్యములు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే డౌట్స్ మీద డౌట్స్ అన్నమాట. వీళ్ళకి చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ప్రభు కార్యాలను యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు. సో అప్పుడు మరి 58లో మనం ఒక మాట చూడొచ్చు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అంటే అద్భుతములు చేయడానికి అక్కడ ఏం కావాలి చెప్పండి? విశ్వాసం.
సో మన క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనే మాటకి చాలా ప్రాముఖ్యం ఉంది కదా. విశ్వాసం అనేది చాలా 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 ముఖ్యమైనది. అయితే ఈ విశ్వాసానికి ముందు అంటే విశ్వాసము ఎవరి మీద ఉండాలి అనేది ఈ వాక్యం మనకి చెప్తుంది. మనం ఏమనుకుంటామంటే సాధారణంగా ఒక విషయం గురించి అడుగుతున్నాం అనుకోండి, సరే నేను ఫలానా విషయం జరగాలనుకుంటున్నాను, ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను, సో ఇల్లు కొనాలి ప్రభా ఇచ్చే ప్రభా అంటే మన దృష్టి అంతా దేని మీద పెట్టామో ఆ అంశం మీద మనం పెట్టాం కదా. ఏదైతే మనం అడుగుతున్నామో ఆ అంశం మీద మనం పెట్టాం. అయితే ఈ వాక్యం మనం చూస్తే ఏమర్థమవుతుందంటే మన దృష్టి ఎక్కడ ఉండాలి అంటే ప్రభువు మీద ఉండాలి. అంటే అది ఇచ్చే ప్రభువు మీద ఉండాలి, అంటే సోర్స్ మీద ఉండాలి. అది ఎవరైతే మనకి ఇస్తారో, నువ్వు ఇల్లు అడిగావో ఉద్యోగం అడిగావో ఏమడిగా వాటిని అడిగినప్పుడు అది ఎవరైతే మనకి ఇస్తారో ఆ సోర్స్ మీద మనం దృష్టి పెట్టాలి. చాలాసార్లు ఏంటంటే అంశం మీద దృష్టి పెడతా ఉంటాం. ఇది ఎలాంటి సమస్యకు దారితీస్తుంది అని అంటే విశ్వాసంలో ఎదగలేకపోతాం. కొన్నిసార్లు అసలు విశ్వాసంలో అసలు ఉండను కూడా ఉండం. ఎందుకంటే ఒకటి అడిగావు వచ్చేసింది, రెండవది అడిగావు రాలేదనుకో, వెంటనే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. అంటే అక్కడ ఏమవుతుంది, మన విశ్వాసం దేని మీద ఉందంట, ఆ అంశం మీద, అంటే నువ్వు అడిగిన దాని మీద ఉంది. కానీ ఈ పారాగ్రాఫ్ని బట్టి చూస్తే మనము అడుగుతున్నాం, అయితే మన విశ్వాసము దేని మీద ఉండాలి, ప్రభువు మీద ఉండాలి. అంటే సోర్స్ మీద ఉండాలి, ఇచ్చే వ్యక్తి మీద ఉండాలి. ప్రభువు మనకి ఇస్తూ ఉన్నారు. సో మన దృష్టి దేని మీద ఉండాలి అంటే ఇచ్చేదాని మీద ఉండాలి కదా. చాలాసార్లు మనకి ఏం చెప్తారంటే నేను ఒకటి అడుగుతున్నాను నాకు జరగలేదు అంటే అయితే నీకు విశ్వాసం లేదు అంటారు కదా. అదే మనం అంటాం సాధారణ, అయ్యో ఇంకా జరగలేదు అయితే నీకు విశ్వాసం లేదు కదా. కానీ మరి అంటే అడిగినవన్నీ దొరుకుతాయా మనకి, చెప్పండి? ఎందుకు దొరకట్లేదు? అది వచనంలో ఏముందో చూద్దాం. 1 యోహాను పత్రిక 5:14. మనం అడిగినవన్నీ ఎందుకు దొరకట్లేదు అనేది మనం ఇక్కడ చూద్దాం. 1 యోహాను 5:14. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నది. అది మనము ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును. అంటే మనం అడిగింది ఏమైంది, రాలేదంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆయన చిత్తానుసారముగా నువ్వు అడగలేదేమో. మనం కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది, మనకు కావాలనిపిస్తుంది కానీ ప్రభు చిత్తం కాదు అది. ఎందుకంటే తర్వాత దాని నుంచి చాలా నష్టాలు మనం చూస్తాం. ముఖ్యంగా ఆత్మీయ నష్టాలు చూస్తాం, ఆత్మీయమైన నష్టాలు చూస్తాం. బలవంతంగా కొన్నిసార్లు ఏం చేస్తాను, ఇది చేయాల్సిందే ప్రభా చేయాల్సిందే అంటే సరే కొన్ని రోజులకు అది జరుగుతుంది, కానీ దానివల్ల నువ్వు ఆత్మీయంగా ఎంతో నష్టపోతావు. కాబట్టి మనకి క్రైస్తవులుగా అంటే విశ్వాసులుగా మనకి వరి ఎందుకు వస్తుంది, టెన్షన్ ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా దేవుని చిత్తం కాని దాన్ని మనం ఏం చేస్తామంటే నువ్వు ఇది చేయాల్సిందే ప్రభు అంటాం. అక్కడ వస్తుంది మనకి టెన్షన్ కదా. దేవుని చిత్తం కాకపోయినా సరే దేవుని చిత్తమో కాదు అదంతా నాకు తెలీదు, నాకు ఫలాంది కావాల్సిందే అంటే ఏం చేస్తున్నామంటే కొత్త సమస్యను కోరి తెచ్చుకుంటున్నాము. అయితే ఇక్కడ మరి కొన్ని మనకి రాలేదు అంటే దేవుని చిత్తానుసారమైంది మనం అడిగి ఉండకపోవచ్చు. తర్వాత మనం దేని మీద దృష్టి పెట్టాలి అని మనం చూసాం కదా. లూకా సువార్త దాని విషయం గురించి 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనం. ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి చాలు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభు మనకి తెలుసు అనుకుంటాను, ఇది ప్రభు పునరుద్ధానుడైన తర్వాత జరిగిన సంఘటన. ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు వెళుతూ ఉన్నారు వ్యక్తులు, వారిని ప్రభు కలుసుకోవటం. అయితే వారితో ఏమన్నారంటే వాళ్ళు ప్రభువుని గుర్తుపట్టలేదన్నమాట. ఈ మధ్య యెరూషలేములో కొన్ని సంఘటనలు జరిగాయి, మరి నీకు తెలీదా అని వాళ్ళు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అంటే ప్రభువుని వాళ్ళు గుర్తుపట్టలేదు. అప్పుడు ప్రభువు వాళ్ళతో ఏమంటున్నారంటే ఆ పునరుద్ధానము గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారు స్టోరీ.
ఇలాగా సిలువ వేయబడ్డాడు, ఆయన లేచినట్లుగా ప్రజలు చెప్పుకుంటున్నారు అంటే నమ్మాలా వద్దా, ఇదేదో విచిత్రంగా ఉంది కదా. మనకు కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు విన్నప్పుడు ఇదేదో విచిత్రంగా ఉంది, నమ్మాలా వద్దా కదా. మరి కరోనా కంటే భయంకరమైన వైరస్ వస్తుందంట కదా. అట్లా మనం కొన్ని విన్నప్పుడు నమ్మాలా వద్దా కదా కొన్ని విషయాలు. ఇక్కడ ఆ డైలమాలో వాళ్ళ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే ప్రభు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. అంటే మనం దేన్ని నమ్మాలని ప్రభువు కోరుకున్నాడు చెప్పండి. దేన్ని నమ్మాలంట? దేన్ని నమ్మాలి మనం? ఇప్పుడు చూసిందే ప్రవక్తలు చెప్పిన మాటలు ఎందులో ఉన్నాయి చెప్పండి? బైబిల్లో ఉన్నాయి. సో మనం దేన్ని నమ్మాలి ఇప్పుడు చెప్పండి? ఫస్ట్ ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మాలి. నాకు ఇల్లు వచ్చేసింది అది కాదు. ఏది నమ్మాలి? ప్రభువు మాటలు నమ్మాలి. ఫస్ట్ ప్రభువుని నమ్మాలి. ప్రభువు తన సొంత దేశంలో గొప్ప కార్యాలు చేయలేకపోయారు. ఎందుకు చెప్పాలి? వారి అవిశ్వాసం. అంటే దేని విషయంలో వాళ్ళకి అవిశ్వాసం ఉంది చెప్పండి? ప్రభు విషయంలో అవిశ్వాసం ఉంది. ఎవరి విషయం అవిశ్వాసం? ప్రభు విషయమే వాళ్ళకి అవిశ్వాసం. ఎందుకంటే ఈయన మన ముందు పుట్టి పెరిగాడే, ఈయన వడ్రంగి కుమారుడే, ఈయన ఎట్లా చేస్తున్నాడు అద్భుతాలు, ఇదే వాళ్ళు రకరకాల ఆలోచనలతో ఉన్నారు కాబట్టి గొప్ప కార్యాలు చూడలేకపోయారు. కానీ వారి అవిశ్వాసం దేన్ని బట్టి ఉంది? అక్కడ మనం చూస్తే ప్రభువు మీద అవిశ్వాసం ఉంది. మనం నమ్మాలి. దేన్ని నమ్మాలంట? ప్రభు ఇక్కడ గద్దించారు. ఏది నమ్మలేదని ప్రభు గద్దించారు? వెరీ గుడ్. ప్రవక్తల మాటలను నమ్మట్లేదు మీరు, అంటే బైబిల్నే మీరు నమ్మట్లేదు. మరి ఒకసారి ఒక సహోదరి, మరి ఆమెకి ఎంత అర్థమైందో నాకు తెలియదు. మరి అంటే తను కొత్తగా అన్యుల్లో నుంచి దేవునిలోకి వచ్చింది, అంతగా వాక్యం తెలియదు. అంటే బైబిల్లో చిన్న చిన్న స్టోరీస్, సండే స్కూల్ స్టోరీస్ కూడా తెలియదు అనమాట, కొత్తగా వచ్చింది. అయితే మరి వింటూ ఉంది. తనకి నేను చెప్పింది బహుశా ఏం అర్థమై ఉండకపోవచ్చు. అయితే ఒకరోజు అనింది, ఆంటీ ఒక పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్తాను, ఎంత మంచి వాక్యం చెప్తారో తెలుసా, మీరు ఒక్కసారి విని చూడండి అసలు అందనమాట. అంటే సరేలే అన్నాను. తర్వాత వింటే మరి అన్నీ నువ్వు ప్రార్థన చెయ్యి నీకు స్వస్థత జరుగుతుంది, లేకపోతే ఇవే చెప్తున్నాడు. కానీ వాక్యం అయితే నిల్ అనమాట. అందులో వాక్యం అయితే ఒక్క సెంటెన్స్ కూడా నాకు కనబడలేదు. అయితే ఆ అమ్మాయి దేని నమ్ముతుందా అని నాకు ఏం చెప్పాలి, ఒక షాక్ అయిపోయింది. ఇందులో ఈ అమ్మాయి ఏమి నమ్ముతుంది? మీరు చెప్పండి, ఏం నమ్ముతుంది? స్వస్థత జరిగితే చాలు, లేకపోతే నాకు మేలు జరిగితే చాలు, అదే నమ్ముతుంది. ఇప్పుడు మన క్రైస్తవ విశ్వాసములో ఉన్న ప్రాబ్లం అదే అన్నమాట. మనం దేన్ని నమ్మాలి అంటే ప్రభువుని నమ్మాలి. మనం నమ్మలేకపోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రభువు మన పట్ల గొప్ప కార్యాలు చేయలేకపోతున్నారు. ప్రభువు మన పట్ల గొప్ప కార్యాలు చేయలేదు అంటే మనం ఏది పరీక్షించుకోవాలి చెప్పండి? ఇప్పుడు మనకి ప్రభువు పట్ల విశ్వాసము ఎంత ఉంది? మనం ప్రభువుని నమ్ముతున్నామా? ప్రభువు పునరుద్ధానుడయ్యాడని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నాం మనందరం కదా. ఎక్కడో కొంచెం అనుమానం. ఒక్కసారి చూద్దాం ఎట్లా నమ్మాలి అనేది చూద్దాం. 2 కొరింథీ 4:15 మనం ఎట్లా నమ్మాలి అనేది చూపిస్తున్నారు. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై. చాలమ్మా, మన విశ్వాసం ఎక్కడుండాలంట? ఆత్మలో ఉండాలి. బాగా గమనించండి, విశ్వాసం ఎక్కడుండాలి? ఆత్మలో ఉండాలి. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై. మన విశ్వాసం ఎక్కడుంటుంది? ఒక విషయం గురించి ప్రార్థిస్తున్నాం, అది రావాలనే విశ్వాసమే. అంటే మన విశ్వాసం అంతవరకే పరిమితమై ఉంటుంది. నేను ఇది అడిగాను, నాకు ఇది రావాలి, పరిమితం అయిపోయింది కదా. కానీ ప్రభు ఏమంటున్నారు? మీ విశ్వాసం ఎక్కడ ఉండాలంట? ఆత్మలో. తేడా చెప్పమంటారా? ఆత్మలో విశ్వాసం ఉండడానికి ఉండకపోవడానికి కారణం, డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, కొందరు ఏమంటారు తెలుసా, నేను ఒకప్పుడు చాలా ప్రార్థన చేసేవాడిని, కానీ ఫలానా బ్రదర్ని చూసిన దగ్గర నుంచి అసలు నాకు ప్రేరే చేయబుద్ది, లేకపోతే ఫలానా సిస్టర్ని చూసిన దగ్గర నుంచి నాకు ప్రేరే చేయబుద్ది, లేకపోతే నేను చర్చికి వచ్చినప్పుడు ఫలానా సిస్టర్ ఒక మాట అంది కాబట్టి నాకు ప్రేయర్ చేయబుద్ది.
అంటే ఇవి విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? వాళ్ళ విశ్వాసము దేని మీద ఉంది చెప్పండి? ఆ వ్యక్తి మీద ఉంది. సో మనం అందరం విశ్వాసులుగా పిలువబడుతున్నాం. ఈ రోజున మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. విశ్వాసులుగా పిలువబడుతున్నాం, కానీ మన విశ్వాసము దేని మీద ఉండాలి? ప్రభువు తిరిగి లేచాడు, ఆయన ఇంకా జీవించుచున్నాడు అనే విషయం మీదే మన విశ్వాసం పెట్టాలి. తర్వాతే మిగతావన్నీ. మనం ఏం చేస్తాం? అది వదిలేసి మిగతావన్నీ పట్టుకుంటాం కదా. పిల్లలతో మీరు చెప్తారనుకోండి, ఈ ఎగ్జామ్ బాగా రాసిన తర్వాత సినిమా తీసుకెళ్తాను అన్నారు అనుకోండి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఎగ్జామ్ రాయడం సంగతి దేవుడేరు. ఎప్పుడు తీసుకెళ్తావు, ఎప్పుడు తీసుకెళ్తావు కదా. అసలు వదిలేసి కొసర మీద దృష్టి పెడతారు. మనం కూడా అంతే కదా. ప్రభు అన్నారు చూడండి, యోహాను సువార్త 3:16 ఒకసారి చూద్దాం. వచ్చి కదా అందరికి అది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన యందు విశ్వాసముంచువానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఏముంది చెప్పండి ఇక్కడ? ఏమిస్తానని ఉంది? నిత్య జీవం. మనం ఏం చేస్తాం? తలుచుకుంటాం. మనం అసలు నిత్య జీవం అనేది ఎప్పుడన్నా తలుచుకున్నాం మనం? అది పక్కన పడేస్తాం కదా. పిల్లలతో మీరు చెప్తారు, ఎగ్జామ్ బాగా రాయండి, సాయంత్రం సినిమాకి తీసుకెళ్తాను. అయిపోయింది, ఇంకా ఎగ్జామ్ సంగతి తెలియదు, సినిమాకి ఎప్పుడు తీసుకెళ్తావు, లేకపోతే ఏదో హోటల్కి తీసుకెళ్తాను అన్నారు అనుకోండి, ఎప్పుడు హోటల్కి తీసుకెళ్తావు. అట్లా మనం ఏం చేస్తామంటే, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చాడంటే ఆ నిత్య జీవాన్ని పక్కన పడేసి, నేను ఇది అడిగాను ప్రభు, అది ఎప్పుడు ఇస్తావు, అది ఎప్పుడు ఇస్తావు, అది ఎప్పుడు ఇస్తావు. దృష్టి అంతా వేరే దాని మీద మనం పెడుతూ ఉన్నాం. ప్రభు ఎందుకు వచ్చారంట ఇంతకి ఇక్కడికి? బాగా గుర్తుపెట్టుకోవాలి మనం అది. ఎందుకు వచ్చారంట? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారు. ఇంకొక పాయింట్ చూద్దాము. యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అదమ్మా, విశ్వాసం ఉంచిన వారికి ఇంకా ఏమి ఇచ్చారంట ప్రభు? చెప్పాలి. ఏం అధికారం? పిల్లల మగటానికి ఆయన అధికారం ఇచ్చారు. ఓకేనా. మూడోది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15. ఫాస్ట్గా తీయలేని వాళ్ళు రాసేసుకుని ఉండొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. చాలమ్మా, విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. ఈ విశ్వాసంతో ఏం జరుగుతుందంట చెప్పండి? విశ్వాసముతో ఏం జరుగుతుందంట? 3వ పాయింట్, క్రీస్తు మన హృదయముల్లో నివసిస్తాడంట. విశ్వాసం ద్వారా ఏం జరుగుతుందంట? క్రీస్తు మన హృదయాల్లో నివసిస్తాడంట. రెండవది ఏంటి అనంటే, ఆ తర్వాత అన్నాడు, అప్పుడు తన మహిమేశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెను. మనం అడిగిందంతా ఇవ్వడానికి ముందు ప్రభు ఏమంటే, నేను వచ్చి మీ హృదయంలో ఉండాలనుకుంటున్నాను కదా. ఇంకొక విషయం మనం చూస్తే, మరి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో ప్రభు ఏమన్నారు చెప్పండి? నీ విశ్వాసము కదా. సో విశ్వాసము ద్వారా జరిగే విషయాలు మనం ఈరోజు చూసాం. విశ్వాసం ద్వారా ఏమేమి జరుగుతాయి మనం ఇప్పుడు చూసాం. మొదటిది ఏం చూసాము? నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు వచ్చారు. 6:47 చూస్తారా? యోహాను 6:47. యోహాను 6:47. అది విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఇంకా ప్రభు ఏమన్నాడు? తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువానికి ఏమిస్తానన్నారు? నిత్య జీవం ఇస్తానన్నారు. మనకు ఒకవేళ ఆ దృష్టి లేదనుకోండి, ప్రభువుని అడుగుదాం, ప్రభు నాకెందుకో ఈ నిత్య జీవము ఇదంతా నాకేం అర్థం కావట్లేదు, కాబట్టి నా మైండ్ తెరువు ప్రభా, నా మనసు తెరువు ప్రభా, ఇవి అర్థమయ్యేటట్లు సహాయం చేయని ప్రభువుని అడుగుదాం. ఎందుకంటే ప్రభు వచ్చిందే అందుకు. కాబట్టి మన ఫోకస్ ఫస్ట్ దాని మీద ఉండాలి, తర్వాత మిగతా వాటి మీదకి వెళ్ళాలి. సో ఫస్ట్ ఏం చూసాము? నిత్య జీవం ఇవ్వటానికి వచ్చారు. రెండవది ఏం చూసాము? యోహాను 1:12
పిల్లలు అవ్వటానికి ఆయన అధికారం ఇవ్వడానికి వచ్చారు. మూడో విషయం ఏం చూసాము, విశ్వాసం ఉంచినప్పుడంట ఆయన మన హృదయములో నివసిస్తాడంట. విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుంది, ఆయన మన హృదయములో నివసిస్తాడు. చివరిగా ఏం చూసాము, విశ్వాసము ఉంచిన స్త్రీని దేవుడు అంటే చివరిగా ఏంటి అని అంటే మనం అడిగింది ఆయన ఇస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు అడిగింది ఇస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన చిత్త ప్రకారం అనే మాట మనకు మైండ్లో ఎప్పుడు ఉండాలి. ఏది పడితే అడిగేసి ప్రభు లేదు కదా. కొన్నిసార్లు ఏమనుకో, నువ్వు అడుగు ఎందుకు ఈడు దేవుడు అంటారు. నువ్వు అడుగు ఎందుకు ఈడు అంటే ఇంకా దేవుడు ఏదో కిరాణా షాప్ పెట్టుకొని కూర్చున్నట్టు నువ్వు అడుగు ఇచ్చేస్తుంటాడు. అట్లాగా ఆయన చిత్త ప్రకారం ఇస్తాడంట. అది మనం మర్చిపోకూడదు. సో మనం 4 విషయాలు చూసాం కదా, విశ్వాసం ద్వారా ఏమేమి ఇస్తాడు చూసాం కదా. మొదటిది నిత్య జీవం, రెండోది పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాడు, మూడోది మన హృదయములో నివసిస్తాడు, నాలుగోది మనం అడిగినది. సో మరి విశ్వాసము ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి మన విశ్వాసాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి, నేను ఒక విషయం చెప్పి నెక్స్ట్ మనం ఏ విధంగా వృద్ధి చేసుకోవాలో చెప్తాను. ఒకరోజు నేను ఒక విషయం గురించి ప్రార్థిస్తున్నప్పుడు మరి దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ఏంటి అని అంటే, ఒక పెద్ద తలుపు ఉంది, చాలా పెద్దది, చాలా బరువుగా ఉంది, చాలా పెద్దగా ఉంది, క్లోజ్ చేస్తుంది ఆ తలుపు. అయితే ఆ తలుపు దగ్గర ఒక చిన్న వ్యక్తి, ఒక వైట్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి, ఒక చిన్న లిల్లీ పుట్ల ఇంత అనుకోండి, ఇంత వ్యక్తి ఆ పెద్ద తలుపు దగ్గర నిలబడ్డాడు. అయితే అది నేను చూసి నేనేమనుకుంటున్నానంటే, ఇంత పెద్ద తలుపు ఇంత బలంగా ఉంది, ఇంత దృఢంగా ఉంది, ఈ తలుపును ఈ వ్యక్తి ఎలా తీస్తాడు? వెంటనే ఏమొచ్చింది, నాకు అనుమానం వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక దర్శనం, దాని తర్వాత వెంటనే నాకు ఇది ఎలా జరుగుతుంది అని నేను అనుకుంటూ ఉండంగానే సెకండ్ దర్శనం ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఆ లిల్లీ పుట్లాగా ఉన్న వ్యక్తి తలుపు అంత అయిపోయాడు. తలుపు ఎంతుందో అంత అయిపోయాడు. సో ఇప్పుడు ఆ వ్యక్తి తలుపు తీయగలుగుతాడా లేదా? తీయగలుగుతాడు. ఇప్పుడు మనకు విశ్వాసం, ఇప్పుడు సెకండ్ సీన్లో నాకు విశ్వాసం వచ్చింది. ఫస్ట్ సీన్లో నాకు విశ్వాసం లేదు. కారణం ఏంటి చెప్పండి? తలుపు తీయడానికి వచ్చిన వ్యక్తి ఎంత ఉన్నాడు, లిల్లీ పుట్లాగా ఉన్నాడు. ఆ తలుపు చూస్తే 7-8 అడుగుల పొడుగు, చాలా పెద్దగా ఉంది. కాబట్టి నాకు విశ్వాసం రావట్లా. రెండోసారి విశ్వాసం వస్తుంది. ఎందుకని? తలుపు ఎంత ఉందో ఈ వ్యక్తి అంతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఓకే, ఇప్పుడు తీస్తాడు ఈ తలుపుని. అది ఎంత గట్టి తలుపైన ఇప్పుడు ఈ వ్యక్తి తీస్తాడు. అంటే మీరు బాగా గమనించండి, ఆ వ్యక్తిని ఒకవేళ మీరు ప్రభువుగా భావిస్తే, నీ దృష్టిలో ప్రభువుని ఎంత హెచ్చిస్తావో అంతగా నీకు విశ్వాసం వస్తుంది. సమస్య అనేది తలుపు అనుకోండి. సో నీ సమస్యని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, సమస్యను పెద్దగా చూసి అమ్మో ఇది ఎంత బరువైంది, ఇంత బలమైంది, దీన్ని ఎలా జరుగుతుంది అనుకుంటాం కదా. అంటే అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ దర్శనంలో ఉన్నావు. ఎప్పుడైతే ప్రభు నువ్వు ఘనపరుస్తావో రెండో సీన్లోకి నువ్వు ఎంటర్ అవుతావు. ప్రభుని ఘనపరిచినప్పుడు ఏం జరుగుతుంది? ప్రభు ఉన్నతుడుగా తన్ని తాను ఘనపరుచుకోబోతున్నాడు, తన్ను తాను మహిమపరుచుకుంటాడు, ఆ కార్యాన్ని చేస్తాడు. ఇప్పుడు మనము మత్తయి సువార్తలో చూసినది అదే అన్నమాట. ప్రభు కార్యాన్ని చేయలేదు. కారణం ఏంటి? నేను ముగిస్తున్నా, ఇంకా 5-10 మినిట్స్లో అయిపోతుంది. నిజంగానే చెప్తాను, విశ్వాసం ఉంచండి. సో ఇక్కడ ఏంటంటే, ఈ మొదటి దర్శనంలో మనకి డౌట్ వస్తుంది, రెండో దర్శనంలో మనకి డౌట్ రావట్లే. కారణం ఏంటంటే, ప్రభువు పెద్దగా ఉన్నాడు. కాబట్టి నీకు విశ్వాసం రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని ఘనపరచాలి. ఆయన ఎంత గొప్పవాడనేది నువ్వు ఎంత తెలుసుకుంటావో అంతగా నీలోకి విశ్వాసం వస్తుంది కదా. చాలామంది విశ్వాసం ఉంచు అంటారు, కానీ ఆ విశ్వాసం ఎలా ఉంచాలో చెప్పరు. అవునా? అందరు చెప్తారు మనకి విశ్వాసం ఉంచు, అసలు విశ్వాసం ఎలా ఉంచాలి పెద్ద క్వశ్చన్ మార్క్. అడిగామనుకో అది కూడా తెలీదు అంటారేమో. ఎందుకు వచ్చిన గొడవ అని అడగరు కొంతమంది. సరే అని వెళ్ళిపోతారు కదా. సో ఇక్కడ చూసినట్లయితే విశ్వాసము నువ్వు ఎంత ఉంచుతావో అంతగా మనకు ఆ సమస్య చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనము విశ్వాసాన్ని ఏ విధంగా పెంచుకోవాలో 3 విషయాలు చూసి ముగించుకుందాం. ఓకేనా? ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి.
ఏ విధంగా విశ్వాసము కలుగుతుంది తెలిసి ఉంటుంది ఒక వచనం అయితే అందరు. వినుట వలన విశ్వాసము కలుగును. రోమా 10:17. ఫస్ట్ది ఏంటి చెప్పండి? వినుట వలన విశ్వాసము కలుగును. మనం యూట్యూబ్లో ఒక మెసేజ్ కానీ, చర్చిలో మెసేజ్ కానీ, ఎక్కడో ఒక దగ్గర వింటూ ఉన్నాం అనుకోండి, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకు విశ్వాసము కలుగుతుంది. అయితే మనం చెత్త అంతా వింటున్నాం అనుకో, ఏం కలుగుతుంది? ఉన్న విశ్వాసం ఊడిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వినుట వలన. ఏది వినుట వలన? దేవుని మాట వినుట వలన అని ఉంటుంది అక్కడ. మనలాంటి వాళ్ళు ఉంటారని దాని కింద మనం చూస్తే, దేవుని మాట వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నాకు విశ్వాసం లేదండి అని నువ్వు అన్నావంటే నువ్వు దేవుని మాట వినట్లేదేమో, ఆ స్వరము నీకు ఇంకా వినబడడం లేదేమో ప్రభువుని అడగాలి. రెండవది ఏంటి అనంటే, యోబు గ్రంథం ఒకసారి చూద్దాం. 37వ అధ్యాయం 14వ వచనం. యోబు, ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుడు తన మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయనో నీకు తెలియనా? అక్కడ దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో కింద లిస్ట్ ఉంటుంది అనమాట, మీరు అది చదవచ్చు. అయితే ఇక్కడ యోబు 37:14 ఏముంది అనంటే, దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము. ఒకవేళ దేవుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు, ఒక అద్భుతం కదా, దాని గురించి నువ్వు స్టడీ చేసావనుకో పదే నీకేం జరుగుతుంది చెప్పండి? నీలో విశ్వాసము కలుగుతుంది. ఎందుకంటే అది చేసిన దేవుడు ఇది చేయలేడా అనిపిస్తుంది నీకే. కాబట్టి నువ్వు ఏం చేయాలి? విశ్వాసం పెంచుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలంట? వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని వాక్యాన్ని విని విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఓకేనా? మీరు రోజంతా 24 అవర్స్లో ఒక 18 అవర్స్ అనవసరమైనవన్నీ విని, కొంతమంది ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు అనవసరమైనవి వింటారు. విని 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 ఇక 9 o'clockకి ఫ్యామిలీ ప్రేయర్ రండి అంటారు కదా. ఇంకా అప్పుడు కూర్చుంటాం ఫ్యామిలీ ప్రేయర్కి. ఏముంటుంది మైండ్లో మీరు చెప్పండి? పొద్దు నుంచి ఏమేమి విన్నామో, ఏమేమి తిట్టామో, మనల్ని ఎవరేం తిట్టారో, మనం ఎవరిని తిట్టామో అన్నీ రింగ్ అవుతుంటాయి. ఇక అప్పుడు కూర్చొని రండి ఫ్యామిలీ ప్రేయర్ అంగబో చదువుకొని బయట కదా. మరి విశ్వాసము రావాలంటే ఎట్లాగంట? వినుట వలన విశ్వాసం. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేయర్ నడిపించేవాళ్ళు, ఒక తండ్రి కానీ తల్లి కానీ ఎవరు నడిపిస్తున్నారో వారు ఫ్యామిలీ ప్రేయర్ కంటే ముందే ఒక 15 నిమిషాలు దేవుని వాక్యం వినటం మంచిది. అప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారు. అప్పుడు మీ ద్వారా మిగతా కుటుంబ సభ్యుల్లోకి దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ అనేది ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇంకొకటి మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడును, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. అది ఇక్కడ చూడండి, ఒక మంచి మాట వ్రాయబడింది. ఏంటంటే, అందరికీ ఒకటే విధంగా సువార్త ప్రకటించబడిందంట, కానీ వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు. అంటే విశ్వాసము గలవారితో మన సహవాసం మనల్ని ఏం చేస్తుందంట? ఇంకా విశ్వాసం పెరిగేటట్లు చేస్తుంది కదా. విశ్వాసులుగా పిలువబడే వారితో కాదండి, నిజంగా విశ్వాసంలో ఉన్న వాళ్ళతో. అంటే ఎవరితో మాట్లాడితే మన విశ్వాసం పెరుగుతుందో కదా, అలాంటి వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం విశ్వాసాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే విశ్వాసము గలవారితో మనం ఏం చేయాలంట? చెప్పాలి. అక్కడ ఒక వర్డ్ ఉంది, అదేంటి చెప్పాలి? విశ్వాసము గలవారితో కలిసి ఉండాలి. అర్థమైందా? మనం కలిసి ఉంటాం ఎవరితోటి? కొండాలు చెప్పేవాళ్ళతో, అనవసరమైన ముచ్చట్లు చెప్పేవాళ్ళతో కదా, చాలా ఆసక్తిగా చెవులు రిక్కించి, చెవులు అప్పగించి కదా కలిసి ఉండడం. ఎవరితో అనంటే, మీరు ఎవరితో కలిసినప్పుడు మీకు విశ్వాసం వృద్ధి అవుతుంది అనిపిస్తుందో వారితో మీరు కలిసి ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది చెప్పగలుగుతారా?
దేవుని ఆత్మ ద్వారా మీరు విశ్వసించినప్పుడు మీకు ఆ దాహం ఉంటుంది. ఓ, వీళ్ళతో కలిస్తే నాకు విశ్వాసం వస్తుంది, నేను వీళ్ళతో ఉండాలి. సో దేవుని ఆత్మ ద్వారా విశ్వాసంతో నింపబడిన వాళ్ళు ఎవరై ఉంటారో వారికి ఈ ఆశ ఉంటుందన్నమాట. సో మరి ఈ 3వ అధ్యాయము 18 అక్కడే హెబ్రీ 3 తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. చూసారా, ఇక్కడ ఇది చివరి పాయింట్ నేను చెప్పేది. సో ఆలోచించండి. ఏంటంటే అవిధేయులైన వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఇంకొకటి ఇందాక మనం చూసిన 2వ వచనములో విశ్వాసము గల వారితో కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. నీకు ఒక వాక్యం విన్నావు, అది నిష్ప్రయోజనం అయిపోద్దంట. ఎప్పుడు? వాక్యం విన్న వారితో నువ్వు కలిసి ఉండలేదు, ఆ వాక్యాన్ని నువ్వు మళ్ళీ ధ్యానించలేదు. నీకు కొంత అర్థమైంది, నీ పక్క వాళ్ళకి కొంత అర్థమైంది. సో నాకు ఇది అర్థమైంది, నీతో దేవుడు ఏం ఉదాహరణకు అనుకుందామండి, 40 నిమిషాలు వాక్యం విన్నాం. 40 నిమిషాలు విన్న వాక్యం అంతా మనకు గుర్తుండదు. ఏది గుర్తుంటుంది చెప్పండి? దేవుడు మనతో మాట్లాడింది మనకు గుర్తుంటుంది ముఖ్యంగా. అంటే జోక్స్ ఉంటే జోక్స్ గుర్తుంటాయి, అది వేరే విషయం. అది కాకుండా వాక్యములో ఏది గుర్తుంటుంది? దేవుడు మనతో మాట్లాడింది మనకు బాగా గుర్తుంటుంది. సో పక్క వాళ్ళతో దేవుడు ఇంకో వాక్యంతో మాట్లాడి ఉండొచ్చు. సో నువ్వు షేర్ చేసుకోవచ్చు, ఈ రోజున దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు, నీతో ఎట్లా మాట్లాడాడు, ఈ మాట దేవుడు నన్ను హెచ్చరించాడు, నిన్నేమి హెచ్చరించాడు. ఈ విధమైన డిస్కషన్స్ విశ్వాసుల మధ్య నడిచినప్పుడు విశ్వాసంలో ఎదుగుతామంట. లేకపోతే చాలా భయంకరమైనదిగా కనిపిస్తుంది నాకేంటంటే, వారు అవిశ్వాసము చేత విశ్రాంతిలో ప్రవేశించలేదు. అంటే వాగ్దానము రిసీవ్ చేసుకోలేదు. వాగ్దానం దేవుడు ఇచ్చాడు కానీ రిసీవ్ చేసుకోలేదు, వారి జీవితంలో జరగలేదు. ఎందుకని? అవిశ్వాసము చేత. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? అవిశ్వాసము చేత. వాగ్దానము కూడా నిరర్ధకమైపోద్దంట కొన్నిసార్లు. ఇప్పుడు నేను రిఫరెన్స్లు ఎక్కువైనా నేను తీయట్లేదు, రోమాపత్రిక 4వ అధ్యాయం మీరు చూస్తే ఉంటుంది. వాగ్దానము కూడా నిరర్ధకమైన సందర్భం ఉంది. ఎందుకనంటే నీ విశ్వాసము లేనందుచేత ఇక్కడ అన్నాడు. అందుకే అవిధేయులైన వారు, అంటే అవిధేయులైన వారు అవిశ్వాసము చేత ప్రవేశించలేకపోయారు. అంటే అవిధేయులైన వారు ఎవరు? అవిశ్వాసంతో ఉన్నవాళ్ళు. అవిశ్వాసులు ఎవరు? అవిధేయులైన వాళ్ళు. అర్థమైందా? అవిశ్వాసులు ఎవరు? అవిధేయులైన వారు. సో ఈ అవిధేయులైన వాళ్ళంట విశ్రాంతిలో ప్రవేశించలేదంట. అంటే విశ్రాంతి అంటే ఇక్కడ ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానం. సో ఆ వాగ్దానములోకి మనం ప్రవేశించమంట. ఎప్పుడు? అవిధేయత వలన. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక్కసారి సమరీ చూసుకొని ముగించుకుందాం. విశ్వాసాన్ని మనం ఏ విధంగా పెంపొందించుకోవచ్చు? మొట్టమొదట వినుట వలన, రెండవది ఆయన అద్భుత క్రియలు ధ్యానించటం వలన, మూడవది విశ్వాసులతో కలిసి ఉండడము వలన. ఓకేనా? ఈ 3 పద్ధతుల్లో మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవచ్చు. సో మరి ప్రభువు మన కొరకు ఏమేమి ఇస్తానన్నారు విశ్వాసులకి? మొట్టమొదటిది నిత్య జీవం ఇస్తా అన్నారు. రెండవది తన పిల్లలగుటకు అధికారం ఇస్తా అన్నాడు. మూడవది మన హృదయములో నివసిస్తా అన్నారు. నాలుగవది మనం అడిగిన విషయాల గురించి. ఓకేనా? సో ఒక్క నిమిషం మనం నిలబడదాం. మరి ప్రభువుని ఘనపరిచే కొద్దీ మనము అనుకున్న విషయాలు మనం జరిగిస్తాము. అవిశ్వాసములో ఉండకుండా మనం విశ్వాసులై ఉండడానికి ప్రభువుని అడుగుదాం. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తిం ఎంతో ఎంతో మహిమా. దేవా పరలో
ఎంతో మహిమా, నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా, నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. మనం అందరము కూడా ప్రభుని అడుగుదాం. ప్రభువా, మరి ఈ దినమున మా విశ్వాసాన్ని పెంచండి, మా విశ్వాసాన్ని మేము పెంచుకోవడానికి సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. ఎందుకంటే విశ్వాసము లేకపోతే ఏది కూడా మనం సాధించలేము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము కనుక ఈ దినమున ప్రభుని అడుగుదాం. విశ్వాసాన్ని పెంచుకోవాలంటే ముఖ్యంగా ప్రభుని ఘనపరచడం అలవాటు చేసుకోవాలి, ప్రభువును మహిమపరచడం అలవాటు చేసుకోవాలి, ప్రభువును గొప్ప చేయడం అలవాటు చేసుకోవాలి. తన స్వదేశములో వారు ప్రభుని హీనపరచడానికి ప్రయత్నం చేశారు. వారి అవిశ్వాసం వల్ల ఆయన గొప్ప కార్యాలు అక్కడ చేయలేదు అనే వాక్యం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఏక సమయంలో నీ సన్నిధిలోకి వస్తున్నాను. నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకునండి. అద్భుతాలను ఆశ్చర్యాలను నాయన మేము ఆశించేటప్పుడు నాయన ముందుగా నిన్ను ఘనపరచాలనే విషయం జ్ఞాపకము చేసినారు. మీకు స్తోత్రాలు అయ్యా. మిమ్మల్ని ఘనపరిచే హృదయము మాకు దయచేయమని అడుగుచున్నాం. అవిశ్వాసము చేత అనేకులు వాగ్దానాన్ని, ఇశ్రాయేలీయులు వాగ్దానాన్ని పొందుకోలేకపోయారని వాక్యము సెలవిస్తుంది. ఆ లిస్టులో మేము ఉండకుండా ప్రభువా మా విశ్వాసమును నాయన తండ్రి పెంపొందింప చేయమని అడుగుతున్నాము నాయన. ప్రభువా నీకు స్తోత్రము. శతాధిపతిలో ఉన్న అటువంటి విశ్వాసం మాకు దయచేయండి. ఒక్క మాట మీద ఎంతో విశ్వాసం ఉంచాడు నాయన. అంత విశ్వాసం అందరిలో మీరు దయచేయండి. అతని విశ్వాసాన్ని చూచి మీరు ఆశ్చర్యపడ్డారు. అలాంటి విశ్వాసం మాకు దయచేయండి నాయన. దేవా, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ దర్శించి మా హృదయములను ఆత్మలను సంధించండి నాయన. విశ్వాసం కలిగిన ఆత్మ గలవారమై ఉండటానికి సహాయం చేయండి. మా అందరి మీద కూడా నాయన నీ కృపను కుమ్మరించండి. సమస్యల్లో వచ్చిన వారికి నాయన విజయము దయచేసి పంపమని తండ్రి. మా ఆత్మలు నెమ్మది కలిగి ఉండటానికి నాయన ప్రభా విశ్రాంతి నుండి నీ సన్నిధిలో నాయన ఉండడానికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాను. ప్రభా నీకు స్తోత్రంలో వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి పంపమని యేసునామమున వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కటి వాంఛన శారదా గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తుంటున్నాను.